గోదావరి గట్టున మంచి ప్రశాంతమైన వాతావరణంలో నిర్మిస్తున్న పూలే అంబేద్కర్ భవనం ప్రధానంగా బడుగు బలహీన వర్గాల యువతకు విద్యా అవకాశాలు కల్పించడానికి రూపొందించబడిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. దాదాపు పూర్తి కావస్తున్న ఈ భవనంలో విద్యార్థులు చదువుకునేందుకు మరికొన్ని సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో 50 లక్షల రూపాయలతో మరో అంతస్తు నిర్మించేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు, బీసీ, ఎస్సీ వర్గాల ప్రతినిధులతో కలిపి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శాలను అనుసరించి సామాజిక సంస్కరణలకు కేంద్రంగా నిలుస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలకు ఉచిత కోచింగ్, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యమన్నారు. పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు, ఇన్నీసుపేట అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్లబాబు, టీడీపీ నాయకులు మోకమాటి సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి ఒడ్డున రూపుదిద్దుకుంటున్న పూలే అంబేద్కర్ భవనం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత కోచింగ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, ఫంక్షన్ హాల్తో ఒక ప్రతిష్టాత్మక కేంద్రంగా మారుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఎంపీ గారు పురంధరేశ్వరి గారు 80 లక్షలు గ్రాంట్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. దాంతో వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోరు స్టిల్ 2 ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి 50 లక్షల రూపాయలు పేపర్ మిల్ సిఎస్ఆర్ ఫండ్లోంచి సగం పార్ట్ స్లాబ్ వేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన సగం పార్ట్కి మళ్ళీ ఎంపీ పురంధరేశ్వరి గారు 50 లక్షల రూపాయలతోటి ఎమ్మెల్యే గారి యొక్క అభ్యర్థన మేరకు ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు, యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కొబ్బరికాయ కొట్టి ఈ స్లాబ్ని ప్రారంభించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ గోదావరి గట్టు మీద జ్యోతిరావు పూలే గారి భవనం నిర్మించడం జరిగింది. దీనికి ముందు నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు దగ్గర నుంచి కూడా ఒక పట్టుదలతో ఈ బిల్డింగ్ని మనం కంప్లీట్ చేయాలి, గోదావరి గట్టు ఒక పార్లమెంట్ బొమ్మలాగా ఎలివేషన్ తీసుకురావాలని ఆయన కృతజ్ఞతలు ఉన్నారు. అలాగే మేము వెనకున్నా సరే ఆయనే ముందు నుండి అన్ని ఫండ్స్ తెస్తూ కూడా ఈ బిల్డింగ్కి మంచి ఫండ్స్ తేవడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ని తొందరగా పూర్తి చేసి దీని స్టడీ సర్కిల్కి కానీ అన్ని రకాలుగా బీసీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ కూడా దీన్ని ఉపయోగపడాలని దృష్టిలో మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పూలే అంబేద్కర్ భవనం నిర్మాణం మన గోదావరి గట్టు మీద గోదావరి యూతో అలాగే ఎప్పటి నుంచో ప్రతిష్టాత్మకమైన బ్రిడ్జి దగ్గర మంచి లుక్తో ఉన్నటువంటి ఈ భవనాన్ని పూర్వం మొదలెట్టిన మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత మన ఎంపీ గారితో మాట్లాడి అసంతృప్తిగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ని, అసంపూర్ణంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ని ఎంపీ ల్యాండ్స్ నుంచి పూర్తి చేసి అలాగే దాన్ని ప్రారంభోత్సవం కూడా జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ని ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మన ఎమ్మెల్యే గారు పేపర్ మిల్లు గారి ద్వారా 50 లక్షలు తెచ్చి స్లాబ్ వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ పురంధరేశ్వరి గారితో మళ్ళీ ఒక 50 లక్షలు తెచ్చి మళ్ళీ స్లాబ్ చేస్తున్నారు.